అందరికీ నమస్కారం. అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాడు రాజారాం. అక్కడికి వెళ్ళాక ఆయన ఇలా చెప్పారు. మీ అబ్బాయి దగ్గర నుంచి మెయిల్ వచ్చిందండి. అలా ఎలా తీసుకుంటారు నిర్ణయం అని అంటున్నాడు. నేను మిమ్మల్ని తప్పుగా గైడ్ చేస్తున్నానట. అతను నాకంటే పెద్ద లాయర్ దగ్గరికి వెళతాడట. మీకు ఈ విషయం చెప్పాలనే రమ్మన్నాను అని అన్నారు అడ్వకేట్ కృష్ణకిషోర్. నిన్న నాకు కూడా ఫోన్ చేసి మాట్లాడాడండి. ఈ వయసులో ఇలాంటి పనేంటి అని నిలదీశాడు. నేను నా ఇష్టం, నేనేమైనా చేస్తాను అని గట్టిగానే చెప్పాను. కోపంతో ఫోన్ కట్ చేశాడు. ఏమంటారు కృష్ణగారు, నేను చేసింది న్యాయపరంగానే ఉంటుందా అని అడిగాడు రాజారాం. నేను అన్నీ రిఫర్ చేసి నా సీనియర్ సలహా అడిగాకే మీ విషయంలో ముందుకు వెళ్ళాను. మీకు కోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది కాబట్టి మీరు నిశ్చింతగా ఉండవచ్చు. ఇంతకీ అమ్మాయి ఎలా ఉంది అని అడిగారు అడ్వకేట్. బాగుందండి, మాకు కూడా చాలా ప్రశాంతంగా ఉంది, వెళ్ళొస్తాను అని లేచి షేక్ హ్యాండ్ ఇచ్చి బయలుదేరాడు రాజారాం. ఇంటికి వెళ్ళి భార్యకు విషయాన్ని చెప్పి నేను బట్టలు మార్చుకొని వస్తాను, అన్నం పెట్టు అని లేచాడు. అన్నం తిని కాసేపు పడక కుర్చీలో నడుము వాల్చాడు. రాజారాం తల్లిదండ్రులది మధ్యతరగతి కుటుంబం. 2 మగపిల్లలు, 1 ఆడపిల్ల. ఈయన రెండోవాడు. పెద్ద కొడుకు వ్యవసాయం చూసుకునేవాడు. రాజారాం ఆ రోజులలో BA పాస్ అయి తండ్రి సలహా మీద BED ట్రైనింగ్ అయ్యాడు. తర్వాత శ్రీకాకుళంలో టీచర్గా ఉద్యోగం వచ్చింది. తాత్కాలికంగా తండ్రికి సహాయంగా మారిన జీవితంలో పైకి రావాలి అనే తపనతో ప్రైవేట్గా MA చేసి కాలేజీలో లెక్చరర్గా ఉద్యోగాన్ని సంపాదించాడు విజయనగరంలో. తర్వాత శారదతో పెళ్లి జరిగింది. ఆ తర్వాత కొడుకు మహదేవ్ పుట్టాడు. తర్వాత ఎందుకో మళ్ళీ పిల్లలు కలగలేదు. కొన్నాళ్లకు రాజారాం ప్రిన్సిపల్ అయ్యాడు. హైదరాబాద్కి బదిలీ అయింది. అప్పటికి కొడుకు 10వ తరగతి పరీక్షలు రాశాడు. హైదరాబాదులో మంచి కాలేజీలో చేర్పించారు. స్వతహాగా తెలివితేటలు ఉన్నవాడు అవటంతో మహాదేవ్ చెన్నైలో IITలో సీటు సంపాదించుకున్నాడు. అప్పటికి రాజారాంకి ఇంకో 4 ఏళ్ల సర్వీస్ ఉంది. మహాదేవ్ చదువు, ఆయన ఉద్యోగం ఒకేసారి పూర్తయ్యాయి. మహాదేవ్కి క్యాంపస్ ఇంటర్వ్యూలో మంచి జాబ్ వచ్చినా మంచి యూనివర్సిటీలో ఎయిడ్ రావడంతో MS కోసం అమెరికాకు వెళ్ళాడు. ఈలోపు ఒక సంఘటన జరిగింది. రాజారాం రిటైర్ అవ్వటానికి 2 నెలల ముందు ఆయన కాలేజీలో పనిచేసే ఇంగ్లీష్ లెక్చరర్ గుండెపోటుతో మరణించారు. అప్పుడు ఆయనకి రావలసిన డబ్బు చనిపోయిన ఆ కుటుంబానికి ఇవ్వటానికి రాజారాం 1-2 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళవలసి వచ్చింది. చనిపోయిన ఆయనకు ఇంకా 4 ఏళ్ల సర్వీస్ ఉంది. అతని పేరే భానుప్రకాష్. భార్య టీచర్గా పనిచేస్తుంది. వారికి 1 కూతురు, 1 కొడుకు. కూతురు ఇంజనీరింగ్ అయిపోయి HCLలో ఉద్యోగం చేస్తుంది. కొడుకు అప్పుడే ఇంజనీరింగ్లో చేరాడు. భానుప్రకాష్ గారిది పద్ధతైన సంసారం. కూతురు కూడా చూడటానికి లక్షణంగా ఉండటమే కాదు, సౌమ్యంగా బాధ్యతగా అనిపించింది. ఆయన సంసారాన్ని చూశాక రాజారాంకి మెరుపులా ఒక ఆలోచన వచ్చింది. శారదా, భానుప్రకాష్ గారి అమ్మాయిని చూస్తే నాకు ఆలోచన వచ్చింది. అమ్మాయి చూడటానికి చాలా చక్కగా ఉంది. మంచి కుటుంబం, పైగా చక్కని సంస్కారవంతుల పెంపకం. మన మహికి ఆ అమ్మాయిని అడిగితే ఎలాగుంటుంది? వాడికి ఇంకో సంవత్సరంలో చదువైపోతుంది, ఉద్యోగం ఎలాగూ వస్తుంది. ఎప్పుడైనా పెళ్లి చేయాలి కదా, ఏమంటావు అని అన్నాడు భార్యతో. మీరంతలా చెప్తున్నారంటే విశేషమే, కానీ అసలు మనం వాడి పెళ్లి గురించి అనుకోనేలేదు కదా అని అంది ఆవిడ. మనం కావాలనుకున్నప్పుడు మంచి సంబంధం దొరకొద్దు. రేపు ఆదివారం సాయంత్రం ఒక్కసారి వెళ్ళొద్దాం వాళ్ళింటికి, నువ్వు అమ్మాయిని చూడొచ్చు అని అన్నాడు రాజారాం. వారు అనుకున్నట్లుగానే మర్నాడు సాయంత్రం వాళ్ళింటికి వెళ్ళారు. ఏదో పని మీద ఇటువైపు వచ్చి మిమ్మల్ని చూద్దామని ఊరికే వచ్చాము అని చెప్పారు. ప్రకాష్ గారి భార్య సులోచన ఎంతగానో సంతోషించింది. కూతురు స్వర్ణసీత టీ తీసుకొచ్చిచ్చింది.
టీ తాగుతూ భార్య వైపు చూశారు. ఆవిడ కూడా కళ్ళతోనే నవ్వింది రాజారాంని చూసి. ఆ అమ్మాయిని ఆఫీస్ వివరాలు, చదివిన కాలేజీ వివరాలు అన్నీ అడిగారు. కాసేపు కూర్చొని వాళ్ళని కూడా తమ ఇంటికి రమ్మని ఆహ్వానించి వచ్చేశారు. దారిలో శారద ఇలా చెప్తుంది. నిజమేనండి, అమ్మాయి చాలా కళగా ఉంది. మనవాడికి బాగా సూట్ అవుతుంది. నెమ్మదిగా కదిపి చూద్దాం. దేవుడు దీవెన అన్నీ కలిసి వస్తే మంచిది అని మరుసటి రోజు కొడుకుతో ఫోన్లో మాట్లాడారు. అసలు నేనింకా పెళ్లి గురించి ఆలోచించలేదు అని అన్నాడు మహి. ఇప్పుడు ఆలోచించరా? ఆ అమ్మాయి చాలా బాగుంది. మంచి ఫ్యామిలీ. నాకు అమ్మకు కూడా నచ్చింది. ఊరికే ఒక మాటని చెవిన వేద్దాము అని అన్నాడు రాజారాం. ఒక నెల రోజుల తర్వాత రాజారాం శారద డైరెక్ట్గా సులోచన గారింటికి వెళ్ళి, మాకు మీ అమ్మాయి నచ్చింది. మీకు ఇష్టమైతే మా అబ్బాయితో ఒక్కసారి మాట్లాడండి. ఇద్దరికీ నచ్చితే వచ్చే సంవత్సరం పెళ్లి చేద్దాము అని చెప్పి మహాదేవ్ ఫోటో, ఫోన్ నెంబర్ ఇచ్చి వచ్చారు. మహాదేవ్కి కూడా స్వర్ణ ఫోటో పంపించారు. అబ్బాయి అమ్మాయి మాట్లాడుకోవటం, ఒకరికొకరు నచ్చటం జరిగిపోయింది. ఈలోపు మహాదేవ్కి చదువు పూర్తయి అక్కడ మైక్రోసాఫ్ట్లో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగంలో జాయిన్ అయ్యే ముందు ఇండియాకి వచ్చాడు. స్వర్ణలతని ప్రత్యక్షంగా చూడటం, ఇద్దరికీ నచ్చటం జరిగింది. ఒక నెల రోజుల్లో వివాహం జరిగేటట్లు. ఇక్కడ ఆఫీస్లో ఫార్మాలిటీస్ ముగించుకొని ఓ 2 నెలల తర్వాత అమ్మాయి అమెరికా వెళ్ళేటట్లుగా నిర్ణయం తీసుకున్నారు. కన్నుల పండుగగా పెళ్లి జరిగిపోయింది. అందరూ జోడీ బాగుంది అని అన్నారు. 15 రోజుల తర్వాత మహాదేవ్ అమెరికాకు వెళ్ళిపోయాడు. స్వర్ణ అత్తగారింట్లోనే ఉంటుంది. అప్పుడప్పుడు తల్లి దగ్గరికి వెళుతూ ఉండేది. ఆడపిల్ల ఇంట్లో తిరుగుతుంటే చాలా ముచ్చటగా ఉండేది రాజారాం దంపతులకి. చక్కగా వంట చేసేది. మంచి పనిమంతురాలు కూడా. మహాదేవ్ అదృష్టవంతుడని, తమ సెలక్షన్ రైటే అని అనుకునేవారు వాళ్ళిద్దరూ. నెల రోజుల తర్వాత స్వర్ణ అమెరికాకు వెళ్ళిపోయింది. డిపెండెంట్ వీసా మీద. రోజంతా ఖాళీగా ఉండటం అలవాటు లేక ఇబ్బందిగానే ఉండేది స్వర్ణకి. మనకి వాళ్ళకి టైం తేడా ఉండటం వలన ఎప్పుడంటే అప్పుడు ఫోన్ చేయడం కూడా కుదరదు. లోకల్గా ఇంకా ఎవ్వరూ తెలియదు. జాబ్ చేద్దామన్నా డిపెండెంట్ వీసా మీద. అక్కడ జాబ్స్ రావు. ఇక్కడ ఏమైనా కోర్సులు తీసుకో, నీకు కూడా టైంపాస్, తర్వాత జాబ్ కూడా వస్తుంది అని చెప్పాడు మహి. అందుకు సరేనని ఒప్పుకుంది స్వర్ణ. అక్కడ అకాడమిక్ ఇయర్ మొదలవటానికి ఇంకా 2 నెలల టైం ఉంది. నువ్విప్పుడు ఇండియాకి వెళ్ళు. నెల 2 నెలలు ఉండి ఇక్కడికి వచ్చేసావంటే రాగానే కాలేజీలో జాయిన్ అవ్వచ్చు. ఒకసారి జాయిన్ అయ్యాక మళ్ళీ వెళ్ళలేవు అని అన్నాడు మహాదేవ్. నేనొచ్చి 4 నెలలు కూడా కాలేదు కదా, తర్వాత వెళతాను అని అంటే, ఇప్పుడు వెళ్ళకపోతే ఇంకో 2 ఏళ్ల వరకు వెళ్ళలేవు. వెళితే నీకు కూడా కొంచెం బెంగ తగ్గుతుంది అని అన్నాడు. తను చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది అని అనిపించి అందుకు సరేనని ఒప్పుకుంది. వారం రోజుల్లో టికెట్ బుక్ చేసి ఇండియాకి పంపించేశాడు. చాలా రోజుల తర్వాత తన వాళ్ళని చూడబోతున్నందుకు స్వర్ణకి చాలా సంతోషంగా అనిపించింది. ఎయిర్పోర్ట్కి అత్తగారు, మామగారు, తల్లి, తమ్ముడు అందరూ వచ్చారు తనని రిసీవ్ చేసుకోవటానికి. అందరినీ చూసి స్వర్ణకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వాళ్ళని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి తమ ఇంటికి వెళ్ళిపోయారు రాజారాం దంపతులు. ఒక వారం రోజులు పోయాక అత్తగారింటికి వచ్చింది స్వర్ణ. తను ఉన్నన్ని రోజులు ఏదో ఒక ప్లేస్కి వెళ్ళి రావటం, రాత్రి అందరూ బయట హోటల్లో భోజనం చేయటం సరదాగా గడిచిపోయాయి అందరికీ. తమ రొటీన్ లైఫ్లో కొంచెం బ్రేక్ వచ్చినట్లుగానే అనిపించింది. స్వర్ణ అటు ఇటు తిరగటంతో రోజులు గిర్రున తిరిగిపోయాయి. నెల రోజులు అవుతుండగా ఎక్కడ కూడా విసుగనిపించింది స్వర్ణకి. తిరిగి అమెరికాకు వెళ్ళిపోయి చదువులో పడితే బాగుండు అని అనిపిస్తుంది. అదే విషయం మహికి చెప్పింది స్వర్ణ. నేను అక్కడికి వచ్చేస్తాను అని. అందుకు భర్త, నేను చాలా బిజీగా ఉంటున్నాను, టికెట్ పంపుతాను, నువ్వు వద్దు కానీ ఇంకొన్ని రోజులుండు అని చెప్పాడు మహి. పెళ్లి కాకముందు పరిస్థితి వేరు, పెళ్ళయ్యాక పరిస్థితి వేరు. భర్త, తల్లిదండ్రులు ఇద్దరూ కావాలి అని అనిపించటం సహజం. కానీ ఇద్దరిలో ఎవరు అని ఆప్షన్ వస్తే భర్త వైపే వంగటం కూడా అతి సహజం.
తిరిగి వెళ్ళిపోవాలి అనే కోరిక బలంగా మారిపోయింది స్వర్ణకి. ఈ మధ్య తన మెసేజ్లకు జవాబు కూడా రావటం లేదు. ఫోన్లకు ఆన్సర్ కూడా చేయటం లేదు. మామగారితో అదే విషయాన్ని చెప్పింది స్వర్ణ. మీరు ఫోన్ చేసి చెప్పండి మావయ్య, నాకాయన ఫోన్లో దొరకటం లేదు, నాకెక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఉంది అని చెప్పింది. నేను కూడా కాల్ చేశానమ్మా, వాడు ఫోన్ తీయలేదు. తర్వాతైనా చూసుకొని కాల్ చేస్తాడు, తిరిగి అలా కూడా చేయలేదు. నేను ఈరోజు రాత్రి మెయిల్ ఇస్తానమ్మా, నీకు కాల్ చేయమంటాను అని అన్నారాయన. ఆయనకి కొడుకు ప్రవర్తన కొంచెం వింతగానే అనిపించింది. అన్నట్లుగానే కొంచెం ఘాటుగానే మెయిలిచ్చాడు. దానికి కూడా ఎటువంటి రిప్లై రాలేదు. తరువాత 2 రోజులకు మహీ ఫ్రెండ్ మెయిల్ ఐడి ఉంటే దానికి మెయిల్ ఇచ్చాడు. అందరం కంగారు పడుతున్నామని, కొడుకు క్షేమ సమాచారం చెప్పమని. మరుసటి రోజు పొద్దున్నే ఫోన్ వచ్చింది. వాళ్ళకి రాత్రి టైం. అది, ఏంట్రా ఏమైపోయావు, మాకు చాలా కంగారుగా ఉంది. స్వర్ణకి ఏడుపొక్కటే తక్కువ, ఏమైంది అని అన్నాడు రాజారాం. మహి చిరాకుగా, ఏంటి డాడీ మీరంతా ఎంత గొడవ చేస్తున్నారు, ఫ్రెండ్స్లో కూడా నా పరువు తీసేస్తున్నారు, అంత బెంబేలు పడేంత పనేముంది, బిజీగా ఉండి కాంటాక్ట్లో లేను అని అన్నాడు. అదేంటి మహి, ఇది పెద్ద విషయం కాదా, ఒక పక్క నీ భార్యతో టచ్లో లేవు, ఇకపోతే మాతో కూడా మాటలు లేవు. ఆ అమ్మాయి నీ దగ్గరికి వచ్చేస్తాను అని అంటుంది, టికెట్ కొని పంపించు తొందరగా, అసలు ఒకసారి స్వర్ణతో మాట్లాడు అని అన్నాడు గట్టిగా. నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు కొంచెం టైం పడుతుంది, తర్వాత నేనే చెప్తాను, మీరు చెప్పండి తనకి అని ఫోన్ కట్ చేసేశాడు. ఇక దాంతో తల పట్టుకొని కూర్చున్నాడు కాసేపు రాజారాం గారు. వెంటనే కోడలికి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పాడు. కొన్ని రోజులు అలాగే గడిచిపోయాయి. ఒకరోజు సాయంత్రం కంగారుగా సడన్గా సులోచన వచ్చింది. అన్నయ్య గారు, ఇదేంటండి, నాకు చాలా టెన్షన్గా ఉంది. మీ అబ్బాయి స్వర్ణకి మెయిల్ ఇచ్చారట గంట క్రితం, మీకు కూడా ఒక కాపీ పెట్టాడట, మీరు చూసారా అని అడిగింది ఆవిడ. లేదమ్మా, ఇప్పుడే వాకింగ్ నుండి వచ్చాను, మీరేమీ కంగారు పడకండి, నేను చూస్తాను అని ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూశాడు. మొత్తం చదివి ఆయన ముఖం కందగడ్డలా అయింది. పిచ్చెక్కింది వెధవకి అని మనసులోనే అనుకొని, ఏదో తప్పు జరిగిందమ్మా, నేను సరిచేస్తాను, నేను రాత్రికి మీ ఇంటికొస్తాను, మీరు అమ్మాయి కంగారు పడకండి, అన్నీ సర్దుకుంటాయి అని అన్నాడు. మీరే మాకు దిక్కన్నయ్యా, పిల్ల ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయిందని కళ్ళు తుడుచుకొని లేచింది. ఇంతలో ఏమైందండి అని శారద ఆదుర్దాగా అడిగింది. ఆ వెధవకు పిచ్చెక్కింది. ఎవరికి, ఇంకెవరికి, మన పుత్రరత్నానికి. స్వర్ణకి మెయిలిచ్చాడట, నాకు నువ్వంటే ఇష్టం లేదు, ఇద్దరం స్నేహంగా విడిపోదాం. ఈ రోజుల్లో ఇది చాలా కామన్, మీకు తెలియందేముంది, నువ్వు మీ మమ్మీకి చెప్పు, నేను నా పేరెంట్స్కి చెప్తాను అని. నేను చేసింది తప్పే, సరైన నిర్ణయం తీసుకోలేకపోయాను, ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను, ఇద్దరం డివోర్స్ తీసుకుందాం. ఈ నిర్ణయం తీసుకోవటానికి నాకు ఇంత టైం పట్టింది, సారీ అని రాసి నాకు కూడా ఒక కాపీ పెట్టాడు. పెళ్ళంటే ఆటనా, సింపుల్గా సారీ చెప్పి విడిపోవటానికి? మనమేమైనా దాచిపెట్టామా, లేదంటే బలవంతంగా చేశామా? వాడు స్వర్ణని చూసి నచ్చింది అని చెప్తేనే కదా మనం ముందుకు వెళ్ళింది. ఇప్పుడు ఇలా మాట్లాడతాడేమిటి? నేను వాడిని వదిలిపెట్టను. ఇక ఆ అమ్మాయికి అన్యాయం జరిగితే నేను ఊరుకుంటానా? స్వర్ణ చేత విడాకులు ఇప్పించను, ఏం చేసుకుంటాడో చూద్దాం అని అన్నాడు ఆవేశంగా. వెంటనే రాజారాం కొడుక్కి ఫోన్ చేశాడు. ఈసారి వెంటనే ఫోన్ తీశాడు మహాదేవ్. చెప్పండి డాడీ అని అన్నాడు. బుద్ధుందారా నీకు, ఏంటి విడాకులు ఇస్తావా? నీకు ఇష్టమైతేనే కదా పెళ్లి చేసింది, ఇప్పుడు ఇష్టం లేదంటే అర్థం ఉందా అని అన్నాడు కోపంగా. డాడీ మీరేమీ ఆవేశపడకండి, నేను పెళ్ళికి ఒప్పుకోవటం నా తొందరపాటే, సారీ చెప్తున్నాను కదా. ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం లేదు, నా వలన తనకి జరిగిన అన్యాయానికి నేను మూల్యం చెల్లిస్తాను, ఎంత కావాలో అడగండి. నేనెన్నాళ్ళు దూరంగా ఉండటానికి కారణం ఇదే,
నిర్ణయం తీసుకోవటానికి ఇంత టైం పట్టింది అంతే. ఇక చెప్పేయటం మంచిది అని చెప్పేశాను. ఇవాళ రేపు ఇది కామన్ డాడీ. ఏదో పెద్ద ఘోరం జరిగిపోయినట్లు మీరు మాట్లాడొద్దు. అందుకే ఇప్పుడు నాలా తొందరపడకుండా ముందు కొంతకాలం కలిసి ఉండి ఇద్దరికీ సరిపడుతుంది అని అనుకుంటేనే పెళ్లి చేసుకుంటున్నారు. లేకపోతే ఫ్రెండ్స్‌లా విడిపోతున్నారు అని అంటూ ఉండగానే షటప్ మహి, ఇంకో మాట మాట్లాడకు అని కోపంగా అరిచాడు రాజారాం. అంత అడ్వాన్స్డ్ అయిపోయావా? పెళ్లి చేసుకొని 3 నెలలు కలిసుండి నచ్చలేదంటావా? ఏదో ఒక వంకతో భార్యను ఇండియాకి పంపించేసి నాటకాలాడతావురా? నేను ఎంతోమందికి చదువు చెప్పాను, మంచి చెడు కూడా చెప్పాను. కానీ నా ఇంట్లోనే విషపురుగు పెరుగుతుంది అని గమనించుకోలేదు. నువ్వు అడగగానే నీకు విడాకులు వచ్చేస్తాయి అని అనుకుంటున్నావా? రాకుండా నేను చేస్తాను. స్వర్ణకి మేమున్నాము, ఏమనుకుంటున్నావో అనేసి మహి డాడీ డాడీ అని అంటున్నా ఫోన్ కట్ చేశాడు కోపంగా. స్వర్ణ వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వేమీ వరి అవ్వకు. వాడడిగితే విడాకులు ఇచ్చేస్తామా ఏంటి? నీకు మేమున్నాము, నువ్వేమీ బాధపడకు. నీ జీవితాన్ని చక్కదిద్దే బాధ్యత మాది అని రాజారాం అంటుండగానే వద్దు మావయ్య, నువ్వంటే ఇష్టం లేదు అని అంటున్న వ్యక్తితో నేను కూడా జీవించలేను. ఏదైనా కారణం ఉంటే ఆ కారణం సహేతుకమైన కాకపోయినా సర్దుకుపోవచ్చు. కానీ నువ్వొద్దు, నాకు నువ్వంటే ఇష్టం లేదు అని ముఖం మీద చెప్పినప్పుడు అంతకంటే అవమానం ఉంటుందా? నేను పెళ్ళికి ముందు తర్వాత ఒకేలా ఉన్నాను. నా ఉద్యోగం వదిలేసి మీ అబ్బాయితో బతకటానికి అంత దూరం వెళ్ళాను. కొద్ది రోజులకే తను నన్ను మభ్యపెట్టి చదువు అని కబుర్లు చెప్పి కొద్ది రోజులే అని అంటూ ఎక్కడికి పంపించాడు. ఇప్పుడు సింపుల్గా సారీ చెప్పి నువ్వు ఎంత కావాలంటే అంత డబ్బిస్తాను అని అంటాడా? అసలు నా గురించి ఏమనుకుంటున్నాడు? మీరంటే నాకు రెస్పెక్ట్ మావయ్య, కానీ అతన్ని మీరు ఎలాగైనా కన్విన్స్ చేసినా నాకు అతనితో బతకటం ఇష్టం లేదు. గౌరవంగా ఉద్యోగం చేసుకుంటూ నా బతుకు నేను బతుకుతుంటే మీరే వచ్చి అడిగారు. అమ్మ ఒంటరిగా ఉంటుందని, మంచి సంబంధం అని అంటుందని నేను పెళ్లి చేసుకుంటే అమ్మకు బాధ్యత ఉండదని అనుకున్నాను తప్ప ఇలా ఊహించలేదు అని అనగానే స్వర్ణ, నువ్వు చెప్పింది నిజమే. ఆత్మాభిమానం ఉన్న అమ్మాయి ఎవరైనా సరే నీలానే మాట్లాడుతుంది. మేము చాలా దురదృష్టవంతులం తల్లి. నీకు అంతా మంచే జరుగుతుంది. వాడు కాదన్నా మాకు నువ్వు ఆప్తురాలివే. మేము నీకెప్పుడూ అండగా ఉంటాం. మమ్మల్ని క్షమించండి అని చెప్పి అక్కడి నుంచి వచ్చేశారు. తర్వాత స్వర్ణ డివోర్స్కి అప్లై చేసింది. పరస్పర అంగీకారంతో కాబట్టి తొందరగానే విడాకులు వచ్చేశాయి. ఒక్క పైసా కూడా భరణం తీసుకోలేదు స్వర్ణ. ఆ తర్వాత తను పనిచేసిన కంపెనీలో తిరిగి ఉద్యోగంలో చేరిపోయింది. ఇక రాజారాం విషయానికొస్తే ఆయన రోజు నుంచి తన కొడుకుతో పూర్తిగా సంబంధాలు తెంపేసుకున్నాడు. మళ్ళీ కొడుకు తండ్రితో మాట్లాడాలి అని ప్రయత్నించినా వీలు కాలేదు. కొంతకాలమైతే వాళ్లే మారతారులే, వాళ్లకు నేను తప్ప ఎవరున్నారు అని అనుకున్నాడు మహి. కానీ రాజారాం గారు బాగా ఆలోచించి ఒక దృఢమైన నిర్ణయానికి వచ్చాడు. ఒక పేరున్న అడ్వకేట్ని కలిశాడు. తను ఎందుకు వచ్చాడో, తన నిర్ణయం ఏంటో చెప్పగానే ఆయన మొదట చాలా ఆశ్చర్యపోయాడు. మీరు మీ శ్రీమతితో కలిసి బాగా ఆలోచించుకునే వచ్చారా? ఒక్కడే కొడుకు అని అంటున్నారు కదా అని అన్నాడు లాయర్ సందేహంగా. నాకు అర్థమైంది లాయర్ గారు, మీ సందేహం ఏమిటో అని. ఇక లాభం లేదు అని జరిగింది మొత్తం పోసగుచ్చినట్లు వివరించి చెప్పాడు రాజారాం. అంతా విని ఆయన చాలా ఇంప్రెస్ అయ్యారు. తప్పకుండా మీ కేసు తీసుకొని మీకు న్యాయం చేస్తాను అని మాటిచ్చారు. అలాగే ఎంతో శ్రద్ధగా పనిచేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు లాయర్. ఆ కేసు గురించి, తీర్పు గురించి పేపర్లో ప్రకటించి మహాదేవ్కి ఒక కాపీ పంపించారు. రాజారాం ఆ పేపర్ తీసుకుని స్వర్ణ ఇంటికి వెళ్ళి అంతా చెప్పి పేపర్లో ప్రకటన చూపించాడు. అది చూసిన స్వర్ణ కళ్ళనీళ్ల పర్యంతమైంది. పైకి ఊరికే సానుభూతి చూపిస్తున్నారేమో అని లోపల ఎక్కడో ఉన్న చిన్న అనుమానం కూడా పటాపంచలైపోయింది.
ఆమెకు కళ్ళ నీళ్లు ఆగలేదు. రాజారాం కాళ్ళకి దండం పెట్టింది. నోట మాట రాలేదు. తరువాత ఆయన చెప్పిన ఆలోచనకి ఆమె ఒప్పుకోలేదు. కానీ ఆయన స్వర్ణకి వివరించి చెప్పి ఇదే సరైన నిర్ణయం అని నచ్చచెప్పాక ఒప్పుకుంది. ఇది ఇంతవరకు జరిగిన విషయం. ఈలోపు ఉరుములేని పిడుగులా ఊడిపడ్డాడు మహదేవ్. రావటం ఆ ప్రకటన వచ్చిన న్యూస్ పేపర్ని నేలకేసి కొట్టి, ఏంటిదంతా? మీకు మతి ఉండే చేస్తున్నారా ఈ ఏజ్లో? మీరు చేయవలసిన పనులేనా అని అడిగాడు కోపంగా. రాజారాం చాలా ప్రశాంతంగా, ఏ విషయం నువ్వు మాట్లాడుతుంది అని అడిగాడు. అదే ఈ పేపర్లో విషయం. ఆ అడ్వకేట్ నాకు పంపిన జడ్జిమెంట్ కాపీ. ఇవన్నీ ఏంటి అని అడిగాడు. అవన్నీ చదివితే నీకే అర్థమై ఉండాలి. చాలా తెలివైన వాడివి కదా అని అన్నాడు రాజారాం. ఇప్పుడు నన్ను మీరు మీ కొడుకును కాదు అని అనుకుంటే కాకుండా పోతానా? ఎందుకు కాకుండా పోవు? నువ్వు పెళ్లి చేసుకొని నీ భార్యను కాదంటే కాకుండా పోయినప్పుడు నీ విషయంలో ఎందుకు కాదు? నీకు మాకు ఏ సంబంధము లేదు. నాకున్న ఆస్తి కూడా నా సంపాదనే. సో దాని మీద కూడా నీకు ఎటువంటి హక్కు లేదు. అందుకే నువ్వు నా కొడుకువు కాదని నిన్ను నిరాకరిస్తూ నీతో సంబంధం తెంచుకోవటానికి కోర్టుకు వెళ్ళి నీకు జడ్జిమెంట్ పంపించాను. ఇంకా అర్థం కావాలంటే నిన్ను డిజోన్ చేసుకున్నాను. నువ్విక వెళ్ళవచ్చు అని అన్నాడు రాజారాం. అంటే మీకు నేను లేకపోయినా పర్వాలేదన్నమాట. సరే కానీ ఈ ఏజ్లో ఒకరిని, అది ఒక అమ్మాయిని పెంచుకోవటం ఏమిటి? మీకేమైనా బుద్ధుందా? ఇంతకీ ఏదా అమ్మాయి అని అడిగాడు. కూర్చో, వస్తుంది, చూద్దువు కానీ అని అన్నాడు రాజారాం. కాసేపటికి స్వర్ణ హ్యాండ్ బ్యాగ్తో లోపలికి వచ్చి చెప్పులు పక్కగా వదిలి ఏదో అనబోతూ మహదేవుని చూసి తడబడి మౌనంగా నిలబడిపోయింది. రామ్మా, రా, కూర్చో అని అంటూ, ఇదిగో శారదా, అమ్మాయి వచ్చింది, మంచినీళ్ళు తీసుకురా అని పిలిచారు లోపలికి వినపడేటట్లు. స్వర్ణలతని అక్కడ ఊహించని మహదేవ్ కూడా అన్యమనస్కంగా లేచి నిలబడ్డాడు. అదిగో తనే, మేము దత్తత తీసుకున్న అమ్మాయి, చూశావుగా, ఇక వెళ్ళు అని అన్నాడు. ఇదంతా మా ఇష్ట ప్రకారమే జరిగింది. బంగారం లాంటి పిల్ల, ఆ తల్లిని దత్తత తీసుకోవటం మా అదృష్టం. దేవుడు కొన్ని అదృష్టాలను తీసేసుకున్నా కొన్ని ఇస్తాడు అని అనగానే, అంటే ఈవిడ మిమ్మల్ని చూస్తుందా మీ చివరి దశలో అని అన్నాడు మహాదేవ్ వ్యంగ్యంగా. అవును, ఆ అమ్మాయి మీద మాకు నమ్మకం ఉంది. అన్నట్లు మా అమ్మాయికి మంచి సంబంధం చూసి పెళ్ళి కూడా చేస్తాం అని చెప్పాడు రాజారాం. అంటే ఈవిడ ఇంకో పెళ్లి చేసుకొని కూడా మిమ్మల్ని కనిపెట్టుకొని ఉంటుందన్నమాట అని అన్నాడు మహదేవ్. ఖచ్చితంగా. మా భవిష్యత్తు గురించి మాకు అసలు బెంగే లేదు. నువ్వెంత తొందరగా వెళితే మాకంత మంచిది. మళ్ళీ ఇటువైపు ఎప్పటికీ రాకు అని అన్నాడు రాజారాం. తండ్రి మాటలు విని విసురుగా వెళ్ళిపోయాడు మహదేవ్. శారద రాజారాంలు నిస్సత్తువుగా కూర్చుండిపోతే స్వర్ణ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇద్దరి భుజాల మీద చేతులు వేసింది. ఆ స్పర్శలో ఎన్నో అర్థాలు బోధపడ్డాయి వాళ్ళకి. కథ పేరు ఓ తండ్రి తీర్పు. రచన ఉమాబాల చుండూరు గారు. హాయ్ అండి, ఈ కథ మీకు నచ్చిందండి? అయితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవద్దు. మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.